జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. మంచిని కోరాల్సిన మీడియా చావును కోరుతూ సన్నాసి వేషాలు వేస్తుంది. శవాల మీద పేలాలు ఏరుకొని పాపపు సొమ్ము మూటగట్టుకునే ప్రయత్నము చేస్తుంది. చిలువలు పలువలుగా చేసి చిల్లర వ్యాపారాలకు తెరలేపారు. గత కొంతకాలంగా తెలుగు మీడియా నాయకుల బాగోగుల కన్నా చావులను కోరుకుంటుంది. వైసీపీ నాయకులు కొడాలి నాని, బొత్స సత్యనారాయణకు అస్వస్థతకు గురైతే పరిస్థితి విషమమంటూ విష ప్రచారం చేశారు. తాజాగా జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో ఆసుపత్రి పాలైతే అసువులు బాసారని అబద్ధపు ప్రచారం చేసి మీడియా విలువలను దిగజార్చారు. రేటింగ్ కోసం ప్రజల్ని చీటింగ్ చేస్తున్న మీడియా సన్నాసులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల భావోద్వేగాలను, కుటుంబ బాధలను సైతం తమ వ్యాపార అభివృద్ధికి వాడుకుంటున్న మీడియా చీటర్స్ పై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నా కొంతమంది వ్యక్తుల వ్యవహార శైలి, ఆలోచన తీరు మాత్రం ఇంకా లోపభూయిష్టంగానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే సిగ్గు, లజ్జ, శరం ఈ మూడింటిని వదిలేసిన వ్యవస్థ ఏమైనా ఉందంటే అది కేవలం మీడియా వ్యవస్థ అని చెప్పవచ్చు. ఎందుకు అంతగా దిగజారి మాట్లాడుతున్నామంటే చనిపోని వ్యక్తిని చనిపోయినట్టుగా చిత్రీకరించి ఇక లేడు, ఇక రాడు, కన్నుమూత అంటూ మీడియా అత్యుత్సాహం కొన్ని కుటుంబాలలో విషాదం నింపుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక మనిషి పుట్టిన తర్వాత చనిపోయేంత వరకు మనతో మమేకం అవుతాడు. ఒకవేళ మన నుంచి దూరమైనప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. ఎందుకంటే ఒక 60-70 ఏళ్ళు మనతో పాటు జర్నీ చేసి మన మంచి చెడులో, మన కుటుంబ ఎదుగుదలలో కీలకంగా ఉన్న వ్యక్తి, లేదా రాజకీయంగా ఉంటే ప్రజలతో మమేకం ఉన్న వ్యక్తి మనకు దూరమైనాడు అనే ఆలోచన, ఆ అంశం కనుక మనం తెలుసుకుంటే ఒక రకమైన ఆవేదన వ్యక్తమవుతుంది. ఎక్కడా లేని ఒక బాధ వ్యక్తమవుతుంది. అయ్యో, ఓ మంచోడు, పలానా వ్యక్తి, పలానా క్యారెక్టర్, పలానా మంచి చెడు, ప్రజలకు అలా చేశాడు, ఇలా చేశాడంటూ ఆయన మీద ఉన్న ఏదైతే సాఫ్ట్గా ఉంటుందో అవన్నీ కూడా ఒక్కసారిగా మనసు నుంచి ఊపికి వస్తుంటాయి. కానీ గత కొన్ని నెలల నుంచి తెలుగు మీడియా ఎందుకు ఇంత చిల్లరగా వ్యవహరిస్తుందో, ఎందుకు అంత దిగజారిపోతుందో అర్థం కావట్లే. అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ కావచ్చు, చిల్లర ట్రిక్స్కి, చీప్ ట్రిక్స్కి కేవలం తమ రేటింగ్ పెంచుకోవడం కోసం శవాల మీద పేలాలు ఎదుర్కొన్నట్టుగా అన్ని మీడియా సంస్థలు వ్యవహరిస్తాయి. 1-2 మినహా మిగిలిన వ్యవస్థలు మొత్తం మీడియా అంటేనే ఇంత దిగజారుడా, వ్యభిచారం కన్నా అధ్వానంగా మారుతుంది అనేది కూడా వాస్తవమే. ఎందుకంటే గతంలో కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి కావచ్చు, లేదా తాజాగా బొత్స సత్యనారాయణ కావచ్చు, కొన్ని గంటల క్రితం జరిగిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ విషయం కావచ్చు. ఎందుకంటే ఎవరైనా, ఏ వ్యక్తి అయినా వయసుని బట్టి కావచ్చు, లేదా అతని శరీరంలో అంతర్గతం ఉన్న అంశాలు కావచ్చు, ఒక్కసారిగా చనిపోవచ్చు, లేదా దీర్ఘకాలిక వ్యాధులకు గురి కావచ్చు, అనారోగ్యం పాల్గొవచ్చు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఎప్పుడు ఏ రకంగా వస్తాయో ఎవరికి తెలియని పరిస్థితి. సంయమనం పాటిస్తూ, క్రాస్ చెక్ చేస్తూ, అవునా కాదా తెలుసుకోవాల్సిన ఇంగింత జ్ఞానం లేకుండా మీడియా వ్యవహరిస్తుంది. మళ్ళీ మేము పెద్ద తోపు ఛానళ్ళం, మా అంత తోపు ఎవరు లేరు అంటూ ప్రగల్భాలు పలిపి బీరాలు పలికే ఛానళ్ళు సైతం నిన్న మృతి చెందిన వార్త, మృతి చెందకపోయినా నిజంగా నిన్న మీడియాలో వచ్చిన వార్తలు చూస్తే మనుషుల్ని, మీడియాని చంపేస్తానికి అది వాస్తవం. ఎందుకంటే గతంలో కరోనా విషయంలో చూసుకుని 2021లో కరోనాతో చనిపోయిన వాళ్ళకన్నా మీడియాలో ఇచ్చిన కథనాలతోటి చనిపోయిన వాళ్ళే ఎక్కువ. వాస్తవంగా మీడియానే కరోనాని హైప్ చేయటం, ఆ కరోనా వెనకున్న నిజాలేమో కానీ అబద్ధాన్ని స్ప్రెడ్ చేసి మనిషిలో భయాన్ని సృష్టించి చనిపోవడానికి ప్రధానమైన కారణం అనేది 2021 తేటతెల్లమైంది. తాజాగా జరుగుతున్న కారణాలు చూస్తే మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనారోగ్యంతో ఆసుపత్రి చేరారు. అంటే హార్ట్ స్ట్రోక్ రావచ్చు, లేదా ఇతరత్ర ఏదైనా జబ్బు చేసినప్పుడు ఇమ్మీడియట్గా ఐసీయూలో షిఫ్ట్ కావటం, ఐసీయూలో ఆక్సిజన్ అందకపోతే ఐసీయూలో ఆక్సిజన్ ద్వారా వెంటిలేటర్ మీద నడవడం సర్వసాధారణం. వెంటిలేటర్ అంచు వరకు పోయి చావుకు దగ్గరగా పోయిన చాలామంది కూడా క్షేమంగా వచ్చి మరో 10 కాలాల పాటు బతికిన సందర్భాలు ఉన్నాయి. సాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందుతుంది, టెక్నాలజీ ఇంత ఉంది, సెల్ ఫోన్ వ్యవస్థలో నిమిషాలలో సమాచారం అందుకునే వ్యవస్థ ఉన్నప్పుడు కూడా ఇవన్నీ పక్కకు పెట్టి కన్నుమూత, ఇక లేరు, ఇక రారు, ఇవన్నీ తమ్మునేసి పెట్టేసి వీర విహారం చేశారు. నిజంగా శవాల మీద పేలాలు ఏరుకోవటం అనేది సామెత ఉందో ఆ సామెకు అచ్చుగుద్దినట్టుగా మన తెలుగు మీడియా తార్కాణంగా కనపడుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని
సిగ్గుతో తల ఉంచుకొని ఆ కుటుంబాలకు లేదా వాళ్ళని అభిమానించే కార్యకర్తలకు, నాయకులకు, ఆ పార్టీకి బహిరంగంగా క్షమాపణ చెప్పి ఇక భవిష్యత్తు ఈ తప్పు చేయమంటూ చెప్పాల్సిన బాధ్యత ఏదైతే తప్పు చేసిన మీడియా ఉందో తప్పటడుగు వేసి చిల్లర వ్యవహారాలు చేసి చీప్ ట్రిక్స్ తోటి హైప్ చేయాలనే ఒక ఆలోచన ఉందో ఆ ఆలోచనని పక్క తప్పుకొని ఇక ఇప్పటికైనా వాస్తవ అంశాన్ని ప్రతిబింబించండి, క్రాస్ చెక్ చేసుకొని ఒక 5-10 నిమిషాలు. గతంలో నేను ఒక ఉదాహరణ చెప్తాను. 2024లో ఈటీవీ 2 కొత్తగా వచ్చిన సమయంలో ఇప్పుడు ఎన్టీవీలో ఉన్న శాస్త్రి గారు ఆ రోజు ఈటీవీ ఇన్ఛార్జిగా ఉండే ఏదైతే దంతాలపల్లి సూర్యాపేట రహదారిలో ఒక ఆయిల్ ట్యాంకరు ఒక ద్విచక్ర వాహనం ఢీకొన్నప్పుడు ఆ ద్విచక్ర వాహనం లారీ కిందికి వెళ్ళిపోవడంతో ఆ 2 వీలర్ మీద 3 మనుషులు ఉన్నారని చెప్పి స్థానికంగా సమాచారం అందింది. ఆ 3 చనిపోయారా, 2 చనిపోయారా, లోపల ఇరుక్కున్నారో తెలియని ఒక భయానకమైన పరిస్థితి. ఎందుకంటే సాయంత్రం 6:30-7 గంటల సమయంలో జరిగిన సమయం. అప్పట్లో 2004 అంటే 20 సంవత్సరాలు 21 సంవత్సరాల క్రితం అంటే ఇంత హడావుడి, ఇంత సిస్టమ్ అంత లేదు కాబట్టి అసలు ఆ లారీ కింద ఎంతమంది చనిపోయారా లేదా ఇరుక్కుపోయారా అనేది తెలియని పరిస్థితి. ఇదే నేను ఈటీవీ రిపోర్టర్ మహబాద్ ఉన్నప్పుడు ఈటీవీ సంస్థకు ఫోన్ చేసి దంతాలపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం, ద్విచక్ర వాహనం ఢీకొని 2 మృతి, మరొకరికి తీవ్ర గాయాలు అని బ్రేకింగ్ పెట్టగానే వెంటనే శాస్త్రి గారు రైలుకి వచ్చి కన్ఫర్మేషన్ అయ్యేంత వరకు చనిపోయినట్టుగా నిర్ధారించద్దు, ఎందుకంటే చనిపోయిన వ్యక్తిని మళ్ళీ మనం తీసుకురాలేం కాబట్టి ఆ ఘోష లేకపోతే ఆ కుటుంబ వేదన మనం 80% ఎక్స్పోజ్ చేయకూడదు. అవసరమైతే రోడ్డు ప్రమాదం జరిగింది, 3 యువకులు తీవ్ర గాయాలు అని పెట్టండి. చనిపోతే ఒక సంఖ్య పెంచుతాం, లేదా 2 పెంచుతాం, లేదా 3 పెంచుతాం. కానీ మనం రమారమిగా తెలిసి తెలియకుండా 2-2 మృతి అని చెప్పి తర్వాత ఎవరు చనిపోలేదని తెలుసుకుంటే అది మన మీడియా వ్యవస్థకే ఒక మాయన మచ్చ. కాబట్టి రూఢీ చేసుకొని మృతదేహం బయటకు వస్తే తప్ప స్క్రోలింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బ్రేకింగ్ అవసరం లేదు. ఎందుకంటే మనం ఒక పద్ధతిగా మీడియా నడిపిస్తున్నాం కాబట్టి కన్ఫర్మేషన్ అయితే కొన్ని వేల మంది, లక్షల మంది ఆ బ్రేకింగ్ పాయింట్ చూస్తారు. దాన్ని బట్టి ఎక్కడ అతను, ఏ ఊరు, ఏంది అని రకరకాల విషయాలు కొనసాగుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు. మీడియాలో 1-4 సార్లు క్రాస్ చెక్ చేయండి. నిజమని తేలిన తర్వాతనే, మీ మనస్సాక్షికి నిజమని తేలిన తర్వాతనే వార్త ఇవ్వండి 2024 చెప్పిన మాట. అంటే ఆనాటి వ్యవస్థకి ఈనాటి వ్యవస్థకి ఎంత తేడా అంటే 2 దశాబ్దాలు దాటినా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా సిగ్గు, శరం, లజ్జ అన్ని వదిలేసి మీడియా ఇంత దిగజారిపోయింది. నిజంగా ఈ విషయంలో ఏదైతే మాగంటి గోపీనాథ్ కుటుంబానికి మీడియాలో బతుకుతున్నాం కాబట్టి మా తరఫున కూడా క్షమాపణ కోరుతున్నాం.